మీరు రాత్రుల్లో పడుకున్నాక బ్రెయిన్ స్టాప్ అవ్వదా? సేమ్ థాట్ మళ్ళీ మళ్ళీ వస్తుందా? దీన్నే ఓవర్ థింకింగ్ అంటారు. ఈ వీడియోలో ఓవర్ థింకింగ్ గురించి సైకలాజికల్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. ఓవర్ థింకింగ్ అంటే ఒక ప్రాబ్లం గురించి సొల్యూషన్ కనుక్కోకుండా అదే థాట్ రిపీట్ అవుతూ ఉండడం. బ్రెయిన్ బిజీగా ఉంటుంది, బట్ యూస్ఫుల్గా ఉండదు. మన బ్రెయిన్కి ఒక ఇల్యూషన్ ఉంటుంది. మనం ఎక్కువగా ఆలోచిస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుందని అనుకుంటుంది, బట్ యాక్చువల్లీ స్ట్రెస్ పెరుగుతుంది, క్లారిటీ తగ్గుతుంది. ఓవర్ థింకింగ్ వల్ల స్ట్రెస్ హార్మోన్ అయిన కార్టిసోల్ పెరుగుతుంది. దీంతో హెడేక్, యాంగ్జైటీ ఇంక్రీజ్ అవుతాయి. సైకాలజీ ప్రకారం మన థాట్స్లో చాలా రిపీట్ అవుతూ ఉంటాయి. మరి దీనికి సొల్యూషన్ ఏంటి అంటారా? ఆలోచనలు పేపర్ మీద రాసుకుంటే మైండ్ కామ్ అవుతుంది. ఇంకా 5 నిమిషాలు మాత్రం థింక్ చేయండి, తర్వాత యాక్షన్ స్టార్ట్ చేయండి. ఓవర్ థింకింగ్ తగ్గించాలంటే థింకింగ్ కాదు, యాక్షన్ ముఖ్యం. మీరు ఓవర్ థింకింగ్ చేస్తారా? అయితే తప్పకుండా కామెంట్ చేయండి.